తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళినప్పుడు మనం కోనేటిలో స్నానం చేస్తాం. కాని ఏడుకొండల లోతుల్లో మనుషులు వెళ్లడానికి భయపడే దట్టమైన అడవుల మధ్య ఒక అద్భుతమైన జలపాతం ఉందని మీకు తెలుసా? అక్కడ స్నానం చేస్తే సాక్షాత్తూ శ్రీరామచంద్రుని అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. అదే రామకృష్ణ తీర్థం. హనుమంతుడు ఇక్కడే పెరిగాడని, ఈ నీటిలో స్నానం చేస్తే సమస్త పాపాలు నశిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. అసలు ఈ ప్రదేశం ఎక్కడుంది? ఇక్కడికి వెళ్లడం ఎందుకు అంత సాహసంతో కూడుకున్న పని? లెట్స్ ఫైండ్ అవుట్. ఈ తీర్థానికి ఆ పేరెలా వచ్చిందో తెలుసా? పూర్వం రామకృష్ణుడు అనే ఒక గొప్ప మహర్షి ఇక్కడ కఠోర తపస్సు చేశారు. ఆయన భక్తికి మెచ్చి సాక్షాత్తూ వెంకటేశ్వరస్వామి ప్రత్యక్షమయ్యారు. మరో ఆసక్తికరమైన కథేమిటంటే, త్రేతాయుగంలో అంజనాదేవి ఇక్కడే నివసించిందని, వాయుదేవుని అనుగ్రహంతో హనుమంతుడు ఇక్కడే జన్మించాడని కూడా చెబుతారు. అందుకే ఈ తీర్థానికి అంతటి శక్తి ఉంది. తుంబతీర్థంలాగే రామకృష్ణ తీర్థానికి వెళ్లడం కూడా ఒక యుద్ధం చేసినట్టే. పాప వినాశనం నుండి సుమారు 6 కిలోమీటర్ల మేర దట్టమైన అడవిలో నడవాలి. దారి పొడవునా పదునైన రాళ్ళు, జారే దారులు మరియు అడవి జంతువుల భయం. కాని ఆ రామనామం స్మరిస్తూ వెళ్తే ఆ కష్టం కూడా ఒక వరప్రసాదంలా అనిపిస్తుంది. అన్ని కష్టాలూ దాటుకుని తీర్థం చేరుకున్నాక ఆ నీటి బిందువులు ఒంటిపై పడుతుంటే కలిగే అనుభూతి వర్ణనాతీతం. ఏటా విశేష పూజలు జరుగుతాయి. ఆ రోజు ఈ నీటిలో స్నానం చేస్తే మోక్షం లభిస్తుందని వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ప్రకృతి ఒడిలో దాగి ఉన్న ఈ ఆధ్యాత్మిక నిధిని మీరెప్పుడైనా చూశారా, లేదా ఈ సాహసయాత్ర చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో తిరుమల రహస్యాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమో వెంకటేశాల.